నామినేటెడ్ పదవుల భర్తీ ఎందుకు ఆలస్యం అవుతుంది? సీఎం పదే పదే ఎందుకు మంత్రుల గురించి ప్రస్తావన తీసుకొని వస్తున్నారు? మంత్రుల వల్లే నామినేటెడ్ పదవుల భర్తీ అవటం లేదా? అసలు మంత్రులు ఎందుకు నామినేటెడ్ పదవుల భర్తీ చేయటం లేదు? ఈ అంశంపై మంత్రుల వెర్షన్ ఏముంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. శుక్రవారం ఇంటికే పరిమితమైన సీఎం రేవంత్ ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులు ఎన్ని, అవేవి, ఎవరిని నియమించాలి అనే దానిపై రోజంతా కసరత్తు చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలు జిల్లాల నుంచి ఇన్ఛార్జ్ మంత్రులు పంపిన సిఫార్సు జాబితా ఆధారంగా కీలకమైన కార్పొరేషన్లకు ఎవరిని నియమించాలనే దానిపై రేవంత్ ఓ జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న రాష్ట్ర జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు, మండల జిల్లా స్థాయి కాంగ్రెస్ కమిటీ పదవుల భర్తీకి అర్హులైన నేతల పేర్ల జాబితాలను పీసీసీకి పంపాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఈ నెలాఖరులోగా వాటిని భర్తీ చేయాలని స్పష్టం చేసింది. ఆగస్టు 30 కల్లా గ్రామస్థాయి పార్టీ కమిటీల నియామకాలన్నీ పూర్తి చేయాలని పీసీసీకి గడువు పెట్టింది. పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించే బాధ్యత వారిపైనే ఉందని పార్టీ అగ్రనేతలు స్పష్టం చేశారు. రాష్ట్రంలో బ్లాక్, మండల, డివిజన్ స్థాయి పార్టీ కమిటీల నియామకాలలో ఎక్కువ భాగం ఇప్పటికే పూర్తయినట్లు తెలిపారు. కులగణనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక సంక్షేమ పథకాలపైన ఈ సమావేశాల్లో సమీక్షించినట్లు వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు దాటింది. అయితే ఇంకా రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు మాత్రం పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారు ఎందరో ఉన్నారు. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీ మాత్రం ఆలస్యమవుతూనే ఉంది. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి సైతం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఫుల్ పవర్స్ మంత్రులకే ఇచ్చాను. జిల్లాల స్థాయిలో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలని అనేక సందర్భాల్లో చెప్పాను. కానీ ఇంకా చేయలేదు అంటూ సీఎం మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు కలిసి ఈ పదవులు భర్తీ చేయాలి. కానీ ఇప్పటికీ ఫుల్ఫిల్ కాలేదు. కొన్ని చోట్ల కొంతవరకు భర్తీ అయ్యాయి. కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం ఎక్కడి పదవులు అక్కడే ఖాళీగా ఉండిపోయాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, డీసీసీ అధ్యక్షులను, జిల్లాలోని ముఖ్య నేతలను లిస్టు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారట. అయితే లిస్టు కూడా వస్తుంది. కానీ ఒక పోస్టుకి 10ల సంఖ్యలో షేర్లు వస్తున్నాయి. ఆ జిల్లాలో నియోజకవర్గాల్లో ఒక్కో నేత ఒక్కో పేరు చెప్తున్నారు. ఒకరికిస్తే ఇంకొకరు ఫీల్ అవుతున్నారట. దీంతో మంత్రులు ఏమీ చేయలేక సైలెంట్ గా ఉంటున్నారట. ఇదొక కారణం అయితే సీఎం దృష్టికి లిస్టు తీసుకుని వచ్చిన ఆ లిస్టు ముందుకు కదలడం లేదట. ఇక లిస్టు సీఎం దగ్గర ఉన్న అప్రూవల్ రాకపోవడంతో మరింత ఆలస్యం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆలస్యం ఎవరి వల్ల జరిగినా నష్టపోయేది మాత్రం పార్టీ కోసం కష్టపడిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే కదా. పార్టీ కోసం కష్టపడింది ఎవరు? పార్టీని నమ్ముకుని ఉన్నది ఎవరు? ఇందులో అర్హత ఉన్నవారు ఎవరు? గుర్తించి జిల్లాలో ముఖ్య నేతలు అలిగినా సరే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో, కార్యకర్తల్లో వినిపిస్తుంది. మరి మంత్రులతో పాటు ఒక్కసారి కార్యకర్తల కోసం సీఎం సైతం కాస్త టైం కేటాయించి నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని కొందరు మాట్లాడుకుంటున్నారు. మరి పీసీసీ, సీఎం, మంత్రులు ఇప్పటికైనా నామినేటెడ్ పదవులు త్వరగా భర్తీ చేసి కార్యకర్తలకు న్యాయం చేస్తారా? లేదా ఎవరికి వారు ఎదుటి వారిపై వదిలేసి మరింత ఆలస్యం చేస్తారో చూడాలి.